అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణం, ఈ రోజు నుంచి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా గత మూడు తడవలు జరుపుకుని ఈసారి 4వ విడతగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, అదేవిధంగా పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో నాగబాబు గారు, మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అధ్యక్షతన మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ తలపెట్టని ఓ కార్యక్రమం, కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడం. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయేదానికి కృషి చేస్తున్నాడు. అటువంటి కార్యకర్త ఏ రోజైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం, క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా దీంట్లోకి పొందుపరిచారు. మేము మొదటి సంవత్సరం 100ల్లో ఉండింది, 2వ సంవత్సరం వేలల్లోకి వచ్చింది, 3వ సంవత్సరం లక్షల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం 10 లక్షల పై చిలుకు ఈసారి క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఒక సంకల్పంతో ముందరకు వచ్చాం. అదేవిధంగా ఈసారి మేము చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజకీయ కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకుని, మనం 2 నెలల క్రితం ఎన్నికల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఈసారి కూడా అదే విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు అర్థమైంది. అటువంటి వారి కోసం క్రియాశీలక సభ్యత్వం ఈరోజు అందరూ తీసుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని చెప్పి కోరుకుంటున్నాం. అందుకనే ప్రతి కార్యకర్త కష్టపడే విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ వాలంటీర్లందరికీ ఈరోజు నగర శాఖ కార్యాలయం నుంచి ఒక చిన్న వీరందరూ ఆ సభ్యుల గురించి తెలుసుకునేదానికి, రాసుకునేదానికి జనసేన పార్టీ పుస్తకం ఒకటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనోగతం అనే పుస్తకం కూడా ఏదంటే జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన మనోగత సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయే విధంగా ఈ మనోగతం పుస్తకాన్ని ఒకటి, అదేవిధంగా ఎండనక వాననక కష్టపడి శ్రమిస్తున్న మా కార్యకర్త బయటకు వెళ్ళాలంటే ఒక గొడుగుని, అదేవిధంగా ఒక పెద్ద కియోస్కోని ప్రతి సెంటర్లో ఏర్పాటు చేసే విధంగా ఖచ్చితంగా కియోస్కోల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 54 వార్డులలో మా కియోస్కోలు ఉంటాయి. ఖచ్చితంగా అక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరాలనుకునే ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి మేము క్రితంలో నెల్లూరు నగరం నుంచి 5,000, అదేవిధంగా రూరల్ నుంచి 3,000 సభ్యత్వాలను చేశాం. ఈసారి దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు నగర రూరల్ పరిధిలో మాత్రమే 30,000 పైచులకు సభ్యత్వాలతో ఈరోజు మేము ముందరికి రావాలనే ఒక టార్గెట్తో ముందరకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్నది కేవలం 10 రోజులు మాత్రమే. జూలై 18వ తారీఖున మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం జూలై 28వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త అతను తన కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని, 500 రూపాయలు కట్టి మన కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో సభ్యుడిగా మాత్రమే కాకుండా మన కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా కూడా ఇది పనికొస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.